కేవలం కక్ష సాధింపు ధోరణితో జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేశాడో ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా అదే విధమైన తప్పు చెయ్యదు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన విధానాన్ని ఎంచుకున్నారు. 100% ఆహ్వానించదగ్గ పరిణామం అది. ఇవాళ చాలా మంది మీద కేసులు నమోదైన ఈ ప్రభుత్వ హయాంలో కూడా జోగి రాజీవ్ అరెస్ట్ అయ్యాడు, నందిగం సురేష్ అరెస్ట్ అయ్యాడు, బోర్గట్ అనిల్ అరెస్ట్ అయ్యాడు, కుక్కల విజయసాగర్ అరెస్ట్ అయ్యాడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యి బెయిల్ తీసుకొని బయటకు వచ్చాడు, మైన్స్ ఎండీగా పనిచేసిన వెంకటరెడ్డి అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చున్నాడు. ఇవాళ గౌతమ్ రెడ్డి లాంటి వాళ్ళు, వాసుదేవ్ రెడ్డి లాంటి వాళ్ళు పరారీలో ఉన్నారు. అంటే తప్పు చేసిన వాళ్ళని ఎక్కడ ఉపేక్షించడంలా వాళ్ళు ఏం తప్పు చేశారనేది స్పష్టమైన సాక్ష్యాధారాలతో ప్రజల్లో చర్చనీయాంశం చేసిన తర్వాత వాళ్ళని అరెస్టు చేసినా కూడా వాళ్ళు చేసిన తప్పు ప్రజలకి ఒక స్పష్టత వస్తుంది కాబట్టి ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళ పట్ల సానుభూతి కూడా వ్యక్తం చేయటంలా. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఇప్పుడు అంటే ఎన్నికలకు ముందు తెలుగుదేశం శ్రేణుల్లో, జనసేన శ్రేణుల్లో వేధింపులకు గురి చేసిన నాయకులని ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద సరైన సాక్ష్యాధారాలు సేకరించుకున్నా కూడా వాళ్ళని జైల్లో పెట్టాలనే ఉత్సాహ ప్రదర్శన చేయటంలా. ఖచ్చితంగా కేసు బై కేసు వాళ్ళు ఏం తప్పు చేశారనేది స్పష్టమైన సాక్ష్యాధారాలు గ్యాదర్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు. నిన్న కూడా అన్నారు కదా, చాలా విషయాలు ఎస్టాబ్లిష్ చేసి ముందు ప్రజల ముందు పెట్టుకుని మేము వెళ్తున్నాము అని. అవునవును. ఇప్పుడు ఇంకా చాలా అంశాలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. మనం గతంలో ఫైబర్ నెట్ ద్వారా రామ్ గోపాల్ వర్మకి చేసిన చెల్లింపుల గురించి మనకు గతంలో తెలియదు. అంటే ఎన్నికలకు ముందు చాలా ఆరోపణలు ప్రత్యారోపణలు మనం వింటూ వచ్చాం, కానీ ఇవాళ కాదంబరి జత్వాని అంశం కూడా కొత్త అంశం. అలాగే ఇప్పుడు ఈ కేసుల విచారణ జరుగుతున్న నేపథ్యంలో అంటే కుక్కల విద్యాసాగర్ అనేవాడు కాదంబరి జత్వాని అనే ఒక అమ్మాయి విషయంలో ఏ విధంగా టూల్ లాగా ఉపయోగపడ్డాడు, ఇవేవి మనకి ఎన్నికల ముందు తెలియని అంశాలు. కానీ ఒక్కొక్కటిగా ఇటువంటి వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కటి కేసు బై కేసు విచారణ జరుగుతూ ఉన్నాయి. బాధ్యులు ఎవరెవరై ఉన్నారు అనేది వరుస పెట్టి అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. రఘురామకృష్ణరాజు గారి కస్టడియల్ టార్చర్ కేసులో కూడా ఆల్రెడీ విజయపాల్ అరెస్ట్ అయి ఉన్నాడు, డాక్టర్ ప్రభావతి పరారీలో ఉంది, కీలకమైన ఐపీఎస్ అధికారులు సస్పెన్షన్ లో ఉన్నారు. కాదంబరి జత్వాని కేసులో కూడా కీలకమైన ఐపీఎస్ అధికారులు సస్పెన్షన్ లో ఉన్నారు. ఏఎస్పీ స్థాయి నుంచి సిఐ స్థాయి వరకు ఇంకా వేరే దిగువ స్థాయి అధికారులు కూడా సస్పెండ్ అయి ఉన్నారు, కేసులు నమోదై ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రాపర్ ట్రాక్ లోనే వాళ్ళు పయనిస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రజలు ఒక్క విషయం సార్, ఒక్కటి చెప్పండి రాజశేఖర్ గారు, ట్రాక్ కరెక్ట్ గానే ఉంది, అంతా బాగుంది అనుకున్నప్పుడు మేము పడిన బాధల్ని కూడా ప్రభుత్వం కొంత అడ్రస్ చేస్తే బాగుంటుంది కదా, మాకు తగిన గాయాలకో దెబ్బలకో మాకు సమాధానం దొరకాలి కదా అని ప్రజలు కోరుకోవడంలో అయితే తప్పులేదు కదా. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు అంటే ముఖ్యమంత్రి గారేమో తలసరి ఆదాయము 2047 విజన్ ఇలా లక్ష్యం పెట్టుకుని వెండెట్టా పాలిటిక్స్ కాదని అంటున్నారు. ఇక్కడ వెండెట్టా అనకపోయినా మాకు జరిగిన అన్యాయానికి బాధకి సమాధానం దొరకాలి కదా, వాళ్ళు ఎందుకు ప్రభుత్వం అడ్రస్ చేయట్లేదు అనేది ప్రజల మనోభావం. ఇక్కడ అదేనమ్మా చెప్తున్నా, 100% అంటే ఎవరెవరైతే వేధింపులకు గురి చేశారో వాళ్ళని ఎవరిని ఉపేక్షించడం అనేది జరగదు. తప్పనిసరిగా ఎవరెవరైతే ఏ తప్పులు చేశారో అవి స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి వాళ్ళని కేసు ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళు ఏం తప్పు చేశారంటే ప్రజల ముందు చట్టం ముందు చర్చనీయాంశం చేసిన తర్వాత సమగ్రమైన విచారణ జరిపి ఎవరైనా చర్యలు తీసుకుంటారు తప్ప జగన్మోహన్ రెడ్డి చేసిన లాంటి తొందరపాటు చర్యలకే పాల్పడి జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించిన అత్యుత్సాహ ప్రదర్శన ఇప్పుడు ఎన్డీఏ కూటమి కూడా ప్రదర్శించాలి అని చెప్పని ఎవరు డిమాండ్ చేసినా అది ఆక్షేపణీయమే. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇందాక చెప్పినట్టుగా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, అశ్విని రెడ్డి గారి వరకు ప్రతి జిల్లాలో కీలకమైన నాయకులందరినీ అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు. అంతిమంగా ఏ నిర్ధారణ చేశారు ఆయన? వాళ్ళు పలానా తప్పు చేశారు అనేది 6 కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద నమోదు చేసి ఈ రూపాయి చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక ప్రయోజనం చేకూరిందని చెప్పని ఎస్టాబ్లిష్ చేయగలిగారా? సెప్టెంబర్ 9, 2023లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే జూన్ 4వ తారీఖు వరకు జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో ఉన్నారు. కోర్టుకి చంద్రబాబు నాయుడు గారికి జరిగిన ఆర్థిక ప్రయోజనం గురించి ఏ మాత్రమైన సాక్ష్యాధారం ఇవ్వగలిగారా? అలా కాదు కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా వ్యవహరించాల్సింది. మరి సరే అలా వ్యవహరించకూడదు అనుకున్నప్పుడు సహకరించిన యంత్రాంగం అధికారులతో వాళ్ళు కోరుకునే పోస్ట్ మార్టం అమలు చేయగలరా? పోస్ట్ మార్టం సమాధానం అవుతున్నప్పుడు సహకరించిన యంత్రాంగంతో ఈ పోస్ట్ మార్టం ఫార్ములా ఎలా అమలు అవుతుంది? సహకరించని అధికారుల గురించి సెలెక్టివ్ గా కొన్ని ఇన్సిడెంట్స్ బయటకు వస్తా ఉన్నది వాస్తవం. అదే సందర్భంలో ఇవాళ పోస్టింగులు కూడా దక్కని చాలా మంది అధికారులు కళ్ళ ముందు కనిపిస్తా ఉంటున్నారు కదా. ఇవాళ గత ప్రభుత్వ హయాంలో ఉల్లంఘనకు పాల్పడి గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదు చేసినప్పుడు
బరి తెగించి అమరావతిలో, హైదరాబాద్ లో, ఢిల్లీలో కూడా ప్రెస్ మీట్లు పెట్టిన సంజయ్ పరిస్థితి వాళ్ళు ఎలా ఉందో కళ్ళ ముందు కనిపిస్తా ఉంది కదా. రైట్ సార్. అంటే అతను ఏం చేశాడు, ఇవాళ అతని మీద ఏ ఆరోపణలు వచ్చాయి, ఏం కేసులు నమోదవుతున్నాయి స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తా ఉంది కదా. జవహర్ రెడ్డి ఎలా